Q9 న్యూస్కు స్వాగతం. హౌసింగ్ బోర్డు కాలనీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మేక మోహన్ దాస్, సంఘం అధ్యక్షులు వేముల ప్రకాష్లు, పద్మశాలి మహిళలు ఈరవత్రి, నర్మదా, మాదాసు లక్ష్మీలీల, పొన్న ప్రమీల, సురకుండ్ల జ్యోతి, గుడ్ల కళావతిలను షాల్వా మెమోంటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మేక మోహన్ దాస్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని సాధించడానికి మహిళలను ప్రోత్సహించడం, మహిళలకు సమాజంలో సమాన హక్కులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వేముల ప్రకాష్, కార్యదర్శి సురుకుట్ల భూమేశ్వర్, అందే నాగేశ్వర్, గుడ్ల దేవేందర్, మాదాసు నరసింహులు, ఈరవత్రి రామదాస్, సరుకుట్ల రమేష్, పొన్న ప్రవీణ్, శంకర్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హౌసింగ్ బోర్డు 6వ తరఫు మరియు అట్లాగే పద్మశాలి సంక్షేమ సమితి అధ్యక్షులు మోహన్ దాస్ గారి ద్వారా మహిళలు అధిక సంఖ్యలో అధికంగా ఉన్నటువంటి మన భారతదేశంలో అన్ని రంగాల్లో వారు ముందుండాలన్న ఉద్దేశంతో మనమందరం కూడా వారికి చేయూతనిచ్చి అన్ని రంగాలలో ముందుకు నడిపెట్టుగా మనందరం కృషి చేయాలని కోరుచు, ఈ విధంగా వారికి ఒక ప్రోత్సాహంగా ఉండాలని ఈరోజు వారినందరినీ కూడా అన్ని వారి యొక్క గృహిణిగా, ఒక తల్లిగా, బిడ్డగా కూడా వారు అన్ని రంగాల్లో సేవలు చేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ మహిళా సంఘం మహిళా దినోత్సవ సందర్భంగా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా పద్మశాలి సంఘం 6వ తరఫు మరియు పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఈ విధంగా మహిళలకు సన్మానం చేసుకోవడం జరుగుతూ ఉంది. మహిళలు శక్తివంతంగా ఎంత ముందు అడిగేసినప్పటికీ కూడా కొన్ని సమయాలలో అణచివేయబడుతూ ఉన్నారు. వాటిని అధిగమించడానికి తప్పకుండా ప్రభుత్వాలు రాజకీయంగా అన్ని విధాలుగా వారికి సహకరించి ముందడుగు వేసే విధంగా వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా, మరియు ఈ మహిళా దినోత్సవాన్ని మహిళలు ఎక్కడైతే పురుషులతో సమాన వేతనాలు, సమాన బాధ్యతలు ఉండే విధంగా ఉండాలంటే ఎలాంటి అణచివేత గురి కాకుండా 1908వ సంవత్సరంలో అమెరికాలో మహిళా ఉద్యమాలు జరిగి దానికి అనుగుణంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మహిళలందరికీ పద్మశాలి సంక్షేమ సేవా సమితి తరఫున, పద్మశాలి సంఘం 6వ తరఫున వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.